ఇప్పుడు ఒకటి సింపుల్ పాయింట్ సార్, నాకు ఆఫర్ ఇష్యూ చేశారు సెటిల్మెంట్, దాంట్లో లెటర్లో లోన్ నంబర్ లేదు, లోన్ నంబర్ లేకపోతే నేను కట్టా, నాకు మెయిల్ డ్రాప్ చేస్తే కడతా. సింపుల్. కస్టమర్ డీటెయిల్స్ అంటే లోన్ నంబర్ లేదు దేనికి, ఆఫర్ దేనికి అసలు, ఆఫర్ అగ్రెస్ట్ దేనికి, ఏ లోన్ నంబరు, ఆఫర్ డీటెయిల్స్ కాదు సార్, దాంట్లో లోన్ నంబర్ బేసిక్ ఫండమెంటల్ అది. లోన్ నంబరు ఒకటి పెట్టకుండా అది కాదు సార్, ఒకటి సింపుల్ లాజిక్. మీరు ఇంత ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఎవ్రీథింగ్ మీరు ప్రాపర్గా అఫిషియల్గా ఇష్యూ చేసినప్పుడు ఒక లోన్ నంబర్ వేసిన ప్రాబ్లం ఏంది మీకు? ద ఇష్యూడ్ సెటిల్మెంట్ లెటర్ ఇస్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ లోన్ నంబర్ అని పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఇక్కడ కస్టమర్కి సెటిల్మెంట్ లెటర్ వచ్చింది, బట్ లెటర్ లోపల లోన్ అకౌంట్ నంబర్ లేదు. సో కాబట్టి కస్టమర్ క్లారిటీ కోరుకున్నాడు. సెటిల్మెంట్ లెటర్ తీసుకున్న తర్వాత దాంట్లో ఏ పాయింట్ మనం చెక్ చేసుకోవాలి, ఏ పాయింట్లు మనం ప్రాపర్గా చెక్ చేసుకుంటే సెటిల్మెంట్ అమౌంట్ పే చేసిన తర్వాత ఫ్యూచర్లో మనకి ఇష్యూ రాకుండా ఉంటుందో వీడియో చివరిలో నా యొక్క ఇన్పుట్ ఇచ్చాను. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మీ వాయిస్ క్లారిటీ లేదు నాకు. దేంది, ఏ కార్డు? క్రెడిట్ కార్డు సార్. టైం పడుతుంది నాకు. ఏం టైం పడుతుంది? టైం సరిపోలేదు, ఇంకా సరిపోలేదు సార్. 2 నెలలు తీసుకున్నారు, ఇంకా టైం సరిపోలేదు సార్ మీకు? సరిపోలేదు సార్ నాకు. 2 రోజులు కల్లా ఇంకో కాలం కడతారా? ఇంకో జన్మలు ఇస్తే మరీ హ్యాపీ. ఇంకో జన్మలు ఇస్తే మరీ హ్యాపీ కదా. ఇంకా నేనెందుకు ఇస్తారు సార్ స్వామి మీకు ఇంకో జన్మలో? నువ్వే అంటున్నావు కదా, బాగా ప్రిపేర్ అయింది ఉన్నారు మాట్లాడడానికి. మీలాంటి ప్రిపేర్ అయినప్పుడు మేము ప్రిపేర్ కావాలి కదా. ఎవరు ప్రిపేర్ అయినా క్లారిటీగా అర్థమవుతుంది కానీ. అర్థమవుతుంది మరి, మంచిదే కదా. మరి అర్థమైతే ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అర్థమైతే పర్లేదు కదా, ఇక ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు నాకు ఇంకా అంటున్నా. ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి సార్, ఏం వినపడట్లా. అర్థమైతే పర్లేదు అంటున్నా, ఇక ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు నాకు. ఇక తీసుకోమన్నా 2 లక్షలు ఎవరు వాడు తీసుకోమంటే తీసుకుంటున్నా, నా ఇష్టం వచ్చి తీసుకున్నా. ఇష్టం అనుకున్నా. ఇంట్లో డబ్బులా? ఇంట్లో డబ్బులే చెప్పు. చూడ 3,000 కట్టలేకుండా నీకు 2 లక్షలు ఉందని నమ్మల్లా? నమ్మకు, ఎవరు నమ్మని చెప్పాడు నీకు? చాలా బాగా నవ్వు వస్తుంది. అరే నవ్వు వస్తుంది సార్, ఏం చేయాలి సార్? నవ్వు వస్తుంది, చాలా బాగా నవ్వు వస్తుంది సార్. నాకు రియల్ నవ్వు వస్తుంది, నాకు మిమ్మల్ని చూస్తే నవ్వు వస్తుంది నాకు. యాక్చువల్గా మీరు మాట్లాడుతుంటే చాలా కామెడీగా ఉంది సార్ నాకు. ఏమనుకోండి, నచ్చింది అనుకోండి, ఏమనుకుంటారు? నాకు ముందే తెలుసులే. మీకు బుద్ధి లేదని తెలుసు సార్. మీకు నేర్పించానా? మీకు ఇక్కడ నేర్పించానా అంటున్నా, మీకు నేర్పించానా? మీకు టైం పడుతుంది, 2 మహినా టైం పడుతుంది. సెటిల్ చేస్తా 2 months తర్వాత. 2 months తర్వాత సెటిల్ చేస్తా. అవును, వినబడ్డది కరెక్టే నీకు. ఏంది గట్టిగా మాట్లాడి వినబడట్లేదు. నేను వేరే చోటుకి వెళ్ళాను కదా, అందుకే అక్కడ లేను నేను. చాలా మంది వచ్చారులేండి, ఓకేనా? మీరు రండి, మీతో మజా వస్తుంది. మీరు బాగా మాట్లాడుతున్నారు. అచ్చా, నాకు ఇప్పుడు సెటిల్మెంట్ అమౌంట్ లేవు, 2 months టైం పడుతుంది నాకు. ఐడి పంపు ఒకసారి, అది ఒకసారి. నీకేం సార్, నేను లొకేషన్ పంపించేది. మొహం ఆల్రెడీ చూసుకున్నావు, నువ్వు కూడా చూసుకో ఫోన్ కట్ చేసినాక. హలో హలో ఓకే సార్, సెటిల్మెంట్ ఇష్యూ చేశారు. సెటిల్మెంట్లో ఇప్పుడు నేను అడిగిన పాయింట్లు ఏంటంటే, సెటిల్మెంట్లో లోన్ నంబర్ లేదు సార్. సెటిల్మెంట్ ఆఫర్ వచ్చింది నాకు, అఫిషియల్ మెయిల్ ఐడి అది. ఒక్క లోన్ అయినా 2 లోన్ అయినా లోన్ నంబర్ మెన్షన్ ఉండాలి సార్. అది ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఫార్మాట్ చేంజ్ చేయకమని చెప్తున్నా, ఫార్మాట్ అలాగే ఉండని.
చేంజ్ చేసేదానికి అవుతుంది. ఫార్మాట్ చేంజ్ చేయకండి సార్. సేమ్ ఫార్మేట్ అరే మీకు వినడానికి రాదు సార్. సేమ్ మెయిల్ లోనే నేను ఏం చెప్తున్నా ఫస్ట్ మీరు మైండ్ ఓపెన్ చేసుకుని వినండి. ఫార్మాట్ చేంజ్ చేయకండి, అలాగే ఉండనివ్వండి. బట్ చిన్న నాకు మెయిల్ డ్రాప్ చేయండి. ద ఇష్యూడ్ సెటిల్మెంట్ లెటర్ ఈస్ రిలేటెడ్ టు లోన్ నంబర్ అని పెట్టేసి నాకు పెట్టండి. ఇప్పుడు మెయిల్ లో ఆ రిప్లై అయితే ఇవ్వమంటారా? అంటే ఇప్పుడు అరే మీరు కమ్యూనికేషన్ చేసుకోవడానికే మీకు అఫిషియల్ మెయిల్ ఐడి ఇచ్చేది, మీకు కస్టమర్తో కమ్యూనికేట్ చేయడానికి. మీరు మెయిల్ పెట్టమంటే ఎలా అవుతుంది అంటే ఏం చెప్పాలి? ఒక మెయిల్ డ్రాప్ చేయలేరా మీరు? మనం అప్రూవల్ తీసిచ్చింది, మనకి లీస్ట్ వేవర్ తీసిచ్చింది. మీరు పేమెంట్ సార్ లిస్ట్ కానీ అన్లిస్ట్ కానీ నేనేమంటున్నా, మీరు ఒక కస్టమర్కి కమ్యూనికేట్ చేసుకోవడానికి మీకు అఫిషియల్ మెయిల్ ఐడి ఇచ్చారు కదా, దాంతో కమ్యూనికేట్ చేయండి. ఒక మెయిల్ డ్రాప్ చేయడానికి ఏమవుతుంది? మీ ఆస్తులు రాసి ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు కస్టమర్ ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్ అంటున్నాడు, దాంట్లో లోన్ నెంబర్ లేకపోతే దేనికి పే చేయాలి నేను? అవునా? అతను లోన్ నెంబర్ ఇప్పుడు దాంట్లో ఉంది కదా, సరే ఫోన్ పేలో వెళ్ళి పేమెంట్ చేయండి. ఫోన్పేలో కాస్త నాకు లెటర్ దాన్ని చూపించండి, నాకు పేమెంట్ చేయడానికి ప్రాబ్లం కాదు ఇక్కడ. పేమెంట్ నాకు ఎలా చేయాలో తెలుసు కట్టండి. సార్, మీకు అర్థం కావట్లేదు. నాకు పేమెంట్ మా దగ్గర ఉన్న లేదు సార్, మా దగ్గర ఉన్న పంపించాలంటున్నాను నేను మీకు. సార్ ఒక నిమిషం, ఆయన అడిగేది ఒకే ఒక డౌట్ అండి, అది క్లారిఫై చేయించాలి. నాకు ఆఫర్ ప్రొవైడ్ చేశారు, లోన్ నెంబర్ వేయలేరు. దానికి దేనికి ఆఫర్ అనుకోవాలి? ఫర్దర్గా మీరు రేపు పొద్దున ఫ్యూచర్లో మీకు ఆ లెటర్ అనేది జనరేట్ అయ్యింది. జనరేట్ అయిన దాంట్లో లోన్ నంబర్ సార్ ఒకటి లోన్ నంబర్ మీకు ఫార్మాట్ లేదంటున్నారు. ఓకే, దట్స్ ఫైన్. మీకు అఫిషియల్ మెయిల్ ఐడి ఉంది కదా, దానికైనా ఒక చిన్న మెయిల్ డ్రాప్ చేయడానికి ప్రాబ్లం ఏంది? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అన్నప్పుడు, అన్ని ప్రాపర్గా ఇష్యూ అయినప్పుడు మీరు మెయిల్ డ్రాప్ చేస్తే నేను ఫ్యూచర్లో ఇష్యూ ఏం చేయ, మీరేం చేయరు, క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు అవును, మీరు ఆ మెయిల్స్ అనేది రిప్లై చేసి పంపించారంటే దానికి రిప్లై ఇవ్వడానికి కనీసం 24 hours ఫైనే పడుతుంది. 24 hours ఫైనే పడుతుంది సార్. మీకు అఫిషియల్ మెయిల్ ఐడి ఇస్తారు కదా, దాంట్లో నుంచి మీకు అఫిషియల్ మెయిల్ ఐడి మేము పంపించే గాడి కాదు అది. మా అఫీషియల్ మెయిల్ ఐడి ఇప్పుడు నేను అంటే నా అఫీషియల్ మెయిల్ ఐడి ఏమైతే ట్రాన్స్ఫర్ ఉందో దాంట్లో నుంచి నేను ఫార్వర్డ్ చేసేది కాదు. ఒకసారి దాన్ని చెక్ చేసుకొని వాళ్ళకి చెప్పండి. అప్పుడు ఏమైతే మేము ఇక్కడ నుంచి మా అఫీషియల్ మెయిల్ ఐడి నుంచి వాళ్ళకి మెయిల్ రిక్వెస్ట్ చేసినప్పుడు డైరెక్ట్ ఏమైతే అఫీషియల్ మెయిల్ ఐడి ఉందో దాంట్లో నుంచి మీకు ఇప్పుడు ఒకటి సింపుల్ పాయింట్ సార్, నాకు ఆఫర్ ఇష్యూ చేశారు సెటిల్మెంట్, దాంట్లో లెటర్లో లోన్ నంబర్ లేదు. లోన్ నంబర్ లేకపోతే నేను కట్టా, నాకు మెయిల్ డ్రాప్ చేస్తే కడతా. సింపుల్. కస్టమర్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి కదా సార్. కస్టమర్ డీటెయిల్స్ అంటే లోన్ నంబర్ లేదు దేనికి? ఆఫర్ దేనికి అసలు? ఆఫర్ అగరెస్ట్ దేనికి? ఏ లోన్ నంబరు? ఆ ఆఫర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి కదా. ఆఫర్ డీటెయిల్స్ కాదు సార్, దాంట్లో లోన్ నంబర్ బేసిక్ ఫండమెంటల్ అది. యాక్షన్ చేయమంటారండి. లోన్ నంబరు ఒకటి పెట్టకుండా అది కాదు సార్. ఒకటి సింపుల్ లాజిక్. మీరు ఇంత ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తారు నాకు అర్థం కావట్లేదు. ఎవ్రీథింగ్ మీరు ప్రాపర్గా అఫిషియల్ ఇష్యూ చేసినప్పుడు ఒక లోన్ నంబర్ వేసిన ప్రాబ్లం ఏంది మీకు? ద ఇష్యూడ్ సెటిల్మెంట్ లెటర్ ఈస్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ లోన్ నంబర్ అని పెట్టండి. ఆర్గ్యూ చేస్తారా సార్? దానికి నేనే ఇస్తున్నాను కదా, పేమెంట్ చేస్తే మీ అకౌంట్ క్లోజ్ అవుతుందని. పేమెంట్ ఎట్లా ఇస్తాను? దేనికని చేయాలి పేమెంట్? చెప్పండి దేనికని చేయాలి? వెళ్ళి మీ యాప్ లో చేయండి సార్. అరే యాప్లో కాదు సార్, నాకు లోన్ నంబర్ పెట్టదానికి ఫస్ట్. యాప్ లో చేయండి సార్. యాప్ లో చేశారంటే అప్పుడు మీ ఇప్పుడు మాకు డీటెయిల్స్ గా కూడా మీకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు మాకు ఆఫర్ ఇచ్చింది ఏమి సెటిల్మెంట్ ఆఫర్ మీకు ఏదైతే లెటర్ పంపారో అది ఇన్సఫిషియెంట్ ఉంది అందులో. ఇన్సఫిషియెంట్ అంటే దాంట్లో టెక్నికల్ పాయింట్ ఏం లేదు, బేసిక్ ఫండమెంటల్ లోన్ నంబర్ లేదు అందులో. ఏ లోన్ నంబర్ ఆఫర్ ఇచ్చారు మీరు నాకు? సెటిల్మెంట్ పేమెంట్ చేసేది కూడా మీకు డైరెక్ట్ గా క్లియర్ అయితే పేమెంట్ నేను అఫీషియల్గా చేసుకుంటా, నాకు అట్లా పేమెంట్ విషయంలో ప్రాబ్లం లేదు. నాకు పేమెంట్ ఎలా చేయాలో తెలుసు. బట్ మీరు నాకు ప్రొవైడ్ చేసిన సెటిల్మెంట్ లెటర్లో లోన్ నంబర్ లేదు. లోన్ నంబర్ లేదు, నేను ఎట్లా కట్టాలి? దేనికని కట్టాలి? పంపించలేము సార్. ఉన్న ఫార్మాట్ నేను పంపించగలను. సార్ ఫార్మేట్ పంపించమని ఆయన అంటలేదు సార్. కస్టమర్కి ఒక కస్టమర్ నేమ్ ఫార్మాట్ నుంచి చేంజ్ చేయమని చెప్పట్లేదు, మీకు అఫీషియల్ మెయిల్ ఇచ్చారు కదా, దాంతో కమ్యూనికేట్ చేయండి నాకు అంటున్నా. అర్థం చేసుకోండి సార్. రిక్వెస్ట్ మెయిల్ అయితే మా సైడ్ నుంచి ఎలా సార్ వస్తుంది మీరు చెప్పండి సార్ ఒకసారి. ఒక్క మెయిల్ ఐడి డ్రాప్ చేయండి కదా కస్టమర్కి. మీరు పేమెంట్ రిమైండర్లు అయితే డైలీ పంపిస్తారు కస్టమర్లకి. లెటర్ ఇష్యూ అయిన తర్వాత అఫీషియల్ కదా వెరిఫై చేసుకోవడానికి లోన్ నెంబర్కి మీరు పెట్టరా మీరు? ఇప్పుడు ఒకవేళ మీరు పేమెంట్ చేసినంటే ఏమవుతుందని మీరు ఆలోచిస్తుంటే చెప్తున్నారు. పేమెంట్ కాదు, నేను ఇప్పటి వరకు క్లోజ్ చేసిన లెటర్లు అన్ని కూడా ప్రాపర్గా ఇచ్చారు. ఇవ్వడం సెటిల్మెంట్ లెటర్లో లోన్ నెంబర్ లేకుండా ఎవరిని ఏ లెటర్ చూడలే ఇప్పటి వరకు. నేను ఇది కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు అంతే. ఇప్పటి వరకు క్లోజ్ చేసిన సెటిల్మెంట్ లెటర్లు అన్నింటిలో కూడా లోన్ నెంబర్ ఉంది, ఫుల్ అండ్ ఫైనల్ పాయింట్ ఉంది, ఇష్యూయింగ్ ఎన్ఓసి ఉంది. ఆఫ్టర్ సెటిల్మెంట్ ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్ రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఎన్ఓసి కూడా ఇష్యూ చేస్తామని చెప్పారు. బట్ మీరు నాకు ఆఫర్ ప్రొవైడ్ చేశారు కానీ ఆఫ్టర్ దేనికి ప్రొవైడ్ చేశారు? పర్టికులర్ లోన్ నెంబర్ లేకపోతే అది కంప్లీట్గా ఇన్సఫిషియంట్. అది మీరు నాకు మెయిల్ ఐడికి అకౌంట్ క్లోజ్ అవ్వదంటున్నారా? అకౌంట్ క్లోజ్ కాదు, నేను ఇప్పటి వరకు క్లోజ్ చేసిన లెటర్లు అన్నింటిలో లోన్ నెంబర్ ఉంది. ఇప్పుడు మీరు ఆఫర్ నాకు పంపారు. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు ఇప్పుడు ఆ 60,000 పేమెంట్ చేశారంటే ఇప్పుడు అకౌంట్ క్లోజ్ కాదంటున్నారా? నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మీరు ఈ కంపెనీలో ఉన్నారు, తెల్లారి ఇంకో కంపెనీకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒకవేళ మీరు ఆ లెటర్ తీసుకుని ఇప్పుడు పేమెంట్ చేసేసారు అనుకోండి, అప్పుడు ఒకవేళ మీ అకౌంట్ క్లోజ్ కాదనేసి మీరు అడుగుతున్నారా? ఆ అకౌంట్ ఆఫర్ నాదే కదా అనుకుంటున్నాను. మీరు ఎక్కడ పేమెంట్ అంటే దీంట్లో చేస్తున్నారు, దేంట్లో చేస్తున్నారు సార్? దేంట్లో
పేమెంట్ దేంట్లో చేస్తున్నారంటున్నారు. పేమెంట్ నేను ఫోన్ పే కింద చేస్తా, మీ యాప్ కింద చేస్తా. పేమెంట్ ఇష్యూ కాదు నాకు. మీరు నాకు ప్రొవైడ్ చేసిన ఆఫర్లో నా లోన్ నంబరే లేదు అందులో. ఎట్లా పేమెంట్ చేయాలి? అవును సార్, ఇప్పుడు ఇక్కడ మా దగ్గర ఉన్న ఆప్షన్ ప్రకారమే మీకు ఇస్తున్నాం సార్. ఇప్పుడు మీరు పేమెంట్ సెటిల్మెంట్ ఫార్మ్ బట్టి స్ట్రక్చర్ నేను చేంజ్ చేయమని చెప్పట్లేదు సార్ నేను. అది ఫైన్, మీకు సెటిల్మెంట్ కంపెనీ ఏది ఉందో అదే ఉంటుంది. ఎవరైనా లేదు, నేను ఏమంటున్నానంటే మీరు ఎక్కడైనా ఫినాన్స్ వాళ్ళు అడ్వకేట్ లేదు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళేసి పేమెంట్ చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పిన పాయింట్ ఇది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఒకటి వినండి సార్, ప్రాసెస్ చేయించండి. ఈ విధంగా పేమెంట్ తీసుకున్నారు లేదనేసి మీరు ప్రాసెస్ దాంట్లో లోన్ నంబర్ లేదు సార్. దేనికి చేయాలి పేమెంట్? అందులో ఆఫర్ ఇష్టం లోన్ నంబర్ మెన్షన్ చేస్తారా చేయడా? ఇప్పుడు లోన్ నెంబర్ లేదు, మాకు ఎవిడెన్స్ ఏముంటుంది సార్? ఇప్పుడు మెయిన్ లోన్ నెంబర్ ఓన్లీ విషయం ఏంటంటే పేమెంట్ చేసిన తర్వాత అకౌంట్ క్లోజ్ అవుతుంది. పేమెంట్ కాదు సార్, క్లియర్ చెప్తున్నా మీకు, పేమెంట్ అయితే కాదు. పేమెంట్ గురించి వదిలేండి సార్. ముందు లెటర్ లో మేము ఎవరికైనా సార్ ఇప్పుడు పేమెంట్ నువ్వు ఎంతసేపు పేమెంట్ చేయడానికి ప్రయత్నిస్తావు తప్ప కస్టమర్ ఇష్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేయట్లేదు. లెటర్లో లోన్ నంబర్ లేదు అంటున్నా, ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నావు, దట్ ఈస్ ఫైన్. మేము ఎవరికి ఎవిడెన్స్ చూపిస్తాం సార్? ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళినా ఇందులో మీ లోన్ అకౌంట్ నెంబర్ లేదు, ఏమైనా మా దగ్గరికి వచ్చారో నా వీళ్ళు లైఫ్ కట్టించారని చెప్పండి, మా నెంబర్ ఇవ్వండి, వీళ్ళు కట్టించారు. నంబర్లు మస్తు ఉంటాయి సార్, మస్తు విషయం ఇలాంటివి. కానీ అవన్నీ సెకండరీ థింగ్ సార్. లోన్ అకౌంట్ నెంబర్ లేదు, మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చారు, ఏ అకౌంట్ నెంబర్ అని మేము ఫోన్ చేసి అడగమని అంటారు సార్. ఆ క్యాష్ కింద official mail ID కదా, ఆ మెయిల్ అఫీషియల్ మెయిల్ ఐడి నుంచి వచ్చింది కదా, ఆ మెయిల్ వాళ్ళకి చెప్తే వాళ్ళకి అఫీషియల్ మెయిల్ ఐడి సార్. దాంట్లో ఒకటి వినండి, మీరు అట్లా ఏదో మసిపూసి మారేడు గారు చేయకండి. ప్రాపర్గా నాకు లోన్ నంబర్ రిప్లై ఇస్తే పేమెంట్ అవుతుంది, లేదంటే ఇలా పేమెంట్ కాదు. సార్ లోన్ నెంబర్ ఒకటే మెన్షన్ చేయమంటున్నాం సార్. మేము ఒక రిప్లై ఇవ్వండి సార్, అయిపోతుంది కదా. ద ఇష్యూడ్ సెటిల్మెంట్ లెటర్ పర్టికులర్ లోన్ నంబర్ అని చెప్పేసి నాకు మెన్షన్ చేస్తే తీసిచ్చాము. ఆల్రెడీ 10 సార్లు కాదు 100 సార్లు అడిగి లాస్ట్ లో ఫైనల్ గా తీసిచ్చాము. సార్ ఇప్పుడు మాది అరే లెటర్ దేనికి ఏముంది సార్? ఫైనల్ అప్రూవల్ వచ్చింది, ఇచ్చారు. దానికి లెటర్లో లోన్ నంబర్ లేదు, దాంట్లో ఎట్లా కట్టాలి? పేమెంట్ ఇష్యూ లేదు సార్. ఇప్పుడు మేము పేమెంట్ కట్టలేదు అంటలేదు సార్. అక్కడ నష్టం సార్. మేము చెప్పేది ఎంటలేదు సార్. సార్ మేము చెప్పేది ఎంటలేదు. మీరు కస్టమర్ కన్సర్న్ అనుకున్నా వన్ సైడెడ్ గా మాట్లాడుతున్నారు. డైరెక్ట్ గా పేమెంట్ యాప్ లో చేస్తున్నారు. అతను యాప్ లో కాదు సార్. ఇప్పుడు కస్టమర్ కి ఎవిడెన్స్ లేదు సార్. ఇప్పుడు లెటర్ ఇచ్చారు కస్టమర్ కి సార్ లెటర్ లో లోన్ అకౌంట్ నెంబర్ లేదు సార్, ఎవిడెన్స్ లేదు సార్. ఇప్పుడు మాకు మేము థర్డ్ పర్సన్ కి సార్ ఏ లోన్ సార్? ఇప్పుడు నీ లోన్ అకౌంట్ నెంబర్ లేదు. ఇప్పుడు మీకు అప్డేట్ అయ్యింది కదా దాంట్లో. సార్ ఫైనాన్స్ కాదు సార్, లోన్ అకౌంట్ ఉండాలి కదా. ఇప్పుడు స్టాచ్యూ లో ఉన్నారు కదా సార్. సార్ లోన్ అకౌంట్ నెంబర్ మెన్షన్ చేయలేదు సార్ ఫార్మాట్ లో. ఓకే, ఫార్మాట్ గురించి వదిలేండి సార్. మెయిల్ డ్రాప్ చేయండి సార్. ది సెటిల్మెంట్ లెటర్ ఇస్ అగైన్స్ట్ దిస్ లోన్ అకౌంట్ నెంబర్ ఇస్ హియర్ విత్ సబ్మిటెడ్ టు యూ అని నా మెయిల్ కు ఒక మెయిల్ డ్రాప్ చేయండి సార్. మీకు పేమెంట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో అవుతుంది సార్. లెటర్ మనం డైరెక్ట్ గా మన అఫీషియల్ మెయిల్ సరే బ్రదర్, ఒకటి వినండి. హలో సార్, మీరు బేసిక్ స్ట్రక్చర్ మార్చమని చెప్పట్లేదు, మీరు కూడా మార్చలేరు దాన్ని కంపెనీది. నేను ఏమంటున్నా అంటే మీకు కమ్యూనికేషన్ చేయడానికి ఒక అఫీషియల్ మెయిల్ ఐడి ఉంటుంది. దానికి కూడా ఒక మెయిల్ పెట్టడానికి అంతా మర్డర్ చేస్తురా లేకపోతే రేప్ చేస్తురా? కస్టమర్ కన్సర్న్ రిలేటెడ్ ఒక మెయిల్ డ్రాప్ చేయలేరా? ఇంకా ఎందుకు మరి మెయిల్ పెట్టుకొని మీరు చూపించుకోనికి, ఐడి కార్డు మీద రాసుకోనికే. సార్ మీరు లెటర్ ఫార్మాట్ మార్చమని అంటలేదు సార్. ఆ లెటర్ అలాగే ఉంచండి సార్. మీ ది లోన్ సెటిల్మెంట్ లెటర్ ఇస్ ఇష్యూడ్ అగైన్స్ట్ దిస్ లోన్ అకౌంట్ నెంబర్ అని చెప్పి ఒక మెయిల్ అంతే. మీకు పేమెంట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో అవుతుంది సార్. సార్ మేము పేమెంట్ చేయమని చెప్పట్లేదు సార్. పేమెంట్ మీరు చేయాల్సిన అవసరం లేదులేండి, ఎందుకంటే మీరు చేసుకోకపోతే మీకే ఆఫర్ అనేది నష్టం అవుతుంది. ఎందుకంటే షూర్ ఓకే వదిలేండి బ్రదర్. ఇప్పుడు కాకపోతే ఆఫర్ రేపని తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. పేమెంట్ చెయ్యవు అనట్లేదండి. మేము పేమెంట్ చెయ్యవు అనట్లేదు సార్. ఆల్రెడీ ఒకసారి వచ్చి సార్లు కాదు, ఇప్పుడు 3 నెలల నుంచి అతను రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇది ఫైనల్ గా ఇది నేను తీసిస్తున్నాను సార్. మేము పేమెంట్ చేయము అనట్లేదు సార్. పేమెంట్ అయితే లోన్ అకౌంట్ నెంబర్ మెన్షన్ చేస్తారు. లోన్ అకౌంట్ నెంబర్ మెన్షన్ చేస్తే మేము పేమెంట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మీకు వస్తుంది సార్. లోన్ అకౌంట్ నెంబర్ మెన్షన్ చేస్తే మాకు మెయిల్ డ్రాప్ చేయండి సార్. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ యువర్ పేమెంట్ విల్ బి డన్ సార్. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దిస్ సార్. I will give you 100% assurance regarding this. ఇప్పుడు మెయిల్ మీరు రిక్వెస్ట్ చేసినా కూడా 24 hours పడుతుంది సార్ రిప్లై వస్తుంది. సార్ ఓకే, అప్పుడు ఏదో రిప్లై వస్తుంది కదా సార్. ఇప్పుడు మేము లోన్ అకౌంట్ నెంబర్ మెన్షన్ వస్తుంది కదా సార్. ఇప్పుడు మేము అఫీషియల్ మెయిల్ ఐడికి రిప్లై పంపుతాం సార్. మరి దేర్ ఈస్ నో లోన్ అకౌంట్ నెంబర్ మెన్షన్ దిస్ సెటిల్మెంట్ లెటర్, ప్లీజ్ ప్రొవైడ్ ద లోన్ అకౌంట్ ఫర్ దిస్ సెటిల్మెంట్ లెటర్ అంటాం సార్. రిప్లై వస్తుంది కదా సార్? వస్తుంది కదా సార్. అదేదో మిమ్మల్ని అడుగుతున్నాం సార్. డిలే అవ్వకుండా మీరు అది ప్రొవైడ్ చేస్తే పేమెంట్ ఎర్లీగా అవుతుందని మిమ్మల్ని అడుగుతున్నాం సార్. నేను చేయను కానీ మీకు ఆ విధంగా మీరు మెయిల్ పెట్టండి. రిక్వెస్ట్ ఒకవేళ రిప్లై వచ్చింది 24 hours లో, ఆ తర్వాత పేమెంట్ చేసుకోండి సార్. ఓకే సార్, మేము పేమెంట్ చేయము అంటలేదు సార్. పేమెంట్ అయితే చేస్తాం పేమెంట్ అయితే చేస్తాం సార్. లోన్ అకౌంట్ నెంబర్ మెన్షన్ చేస్తే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో పేమెంట్ చేస్తాం సార్. లోన్ అకౌంట్ నెంబర్ సార్ అలాగా సార్. లోన్ అకౌంట్ నెంబర్ మెన్షన్ చేస్తే ఒక మెయిల్ డ్రాప్ చేస్తే మీకు హాఫ్ అన్ అవర్ లో పేమెంట్ అవుతుంది సార్. 100% అష్యూరెన్స్.
దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ మీ దిస్ యాప్ లో కట్టబోతారు సార్. సార్ అది కాదు. సార్ మేము రిప్లై సార్ మీరు అది ఒక ఫేవర్ చేసుకుంటే మీకు హాఫ్ అన్ అవర్ లో మీ పేమెంట్ మీకు వస్తుంది సార్. అకౌంట్ క్లోజ్ అవుతుంది సార్. సార్ అది లేదు సార్. సార్ కస్టమర్ కన్సర్న్ అర్థం చేసుకుంటలేదు సార్. కస్టమర్ అడిగేది వచ్చారు ఎక్కువ సార్. లోన్ అకౌంట్ నెంబర్ మెన్షన్ చేయాలి. ప్రూఫ్ లేదు సార్. సార్ ప్రూఫ్ అందులో క్లారిటీ లేక అడుగుతున్నాం సార్. సార్ లెటర్ లో వినండి సార్, లెటర్ లో టోటల్ అమౌంట్ ఉంది, సెటిల్మెంట్ అమౌంట్ ఉంది, నా పేరు ఉంది. దాంట్లో లోన్ నంబరే లేదు. దాంట్లో ఆఫర్ దేనికి అనుకోవాలి అట్లా. షూర్ సార్, ఏమంటున్నా నేను మీ ఆల్రెడీ కస్టమర్ కేర్కి రిప్లై పెడతా, ఆర్బీఐ కూడా ఒకసారి సీసీ పెట్టి పెడతా. సో ఫర్దర్గా రెస్పాండ్ ఎట్లా వస్తుందో దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి మీ సైడ్కి నుంచి. ఇక్కడ కస్టమర్కి వచ్చిన డౌట్ ఏంటంటే ఇతనికి సెటిల్మెంట్ ఆఫర్ వచ్చింది, బట్ దాంట్లో లోన్ అకౌంట్ నంబర్ మెన్షన్ చేయలేడు. సో అసలు ఆఫర్ వ్యాలిడా లేదా ఎట్లా అనుకోవాలి, ఎట్లా కన్ఫర్మ్ చేసుకోవాలని చెప్పేసి ఇతనికి మెయిల్ డ్రాప్ చేయమంటే లెటర్ లోపల ప్రాపర్ డాటా లేదు. సో అట్లీస్ట్ నాకు ఈ యొక్క లోన్ అకౌంట్ నంబర్కి సెటిల్మెంట్ ఆఫర్ చేస్తున్నామని చెప్పేసి మెయిల్ డ్రాప్ చేయమంటే ఇక్కడ రికవరీ ఏజెంట్ మెయిల్ డ్రాప్ చేయడం పాసిబిలిటీ లేదని చెప్తున్నాడు. మీరు కూడా సెటిల్మెంట్ లెటర్ వచ్చినప్పుడు ప్రాపర్గా దాన్ని చెక్ చేసుకోవాలి. దాంట్లో ఉండవలసిన డీటెయిల్స్ ఏంటంటే ఫుల్ అండ్ ఫైనల్ పాయింట్ ఉండాలి. దాని తర్వాత ఎన్ఓసి ఇస్తామని పాయింట్ మెన్షన్ చేయాలి. కొన్ని బ్యాంకులు ఇస్తే కొన్ని బ్యాంకులు ఎన్ఓసి ఇవ్వవు. సో దాని తర్వాత ఆఫ్టర్ సెటిల్మెంట్ ఎనీ కేసు కానీ ఆర్బిట్రేషన్ కానీ ఇనిషియేట్ చేస్తే అవి విత్డ్రా చేసుకోవడం అని చెప్పేసి పాయింట్లు ఉండాలి. సో ఇవన్నీ ప్రాపర్గా చెక్ చేసుకొని మీరు పేమెంట్ చేసుకోండి. సో సెటిల్మెంట్ అనేది ఫైనల్ స్టేజ్ అనమాట. కస్టమర్ ఎన్నో స్ట్రగుల్ దాటి ఆ స్టేజ్కి వస్తాడు. సో ఇక్కడ కూడా ప్రాపర్గా వెరిఫై చేయకుండా పేమెంట్ చేస్తే సో మోసపోతారు. ఎందుకంటే సెటిల్మెంట్ చేసే టైంలో చాలా స్కాములు జరుగుతాయి. కొందరు పర్సనల్ మెయిల్ ఐడికి పంపిస్తారు, కొందరు పేమెంట్ చేసిన తర్వాత లెటర్ ఇస్తామని చెప్పేసి మోసం చేస్తారు. కాబట్టి ఈ స్టేజ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కస్టమరు. సో ప్రాపర్గా వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయాలి. ఆత్రపడి మాత్రం మీరు పేమెంట్ చేసుకోకండి. మా ద్వారా సెటిల్మెంట్ వెరిఫికేషన్ చేసుకుందాం అనుకుంటే మా యొక్క సపోర్ట్ కోసం కానీ గైడెన్స్ కోసం కానీ మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము. సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.